హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తమిళ్ మూవీ పార్కింగ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే భయ్య నచ్చితే. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రామ్ కుమార్ బాలకృష్ణన్ గారు. ఈయన డెబ్యూ మూవీ ఇదే. మూవీ రన్ టైం 2 hours 7 minutes ఉంది. ఈ మూవీని హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఫస్ట్ ఈ మూవీ చూసి నా ఒపీనియన్ చెప్పాలంటే వాట్ ఏ ఫెంటాస్టిక్ మూవీ భయ్య, అద్దరిందంతే. ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్గా, ఇంట్రెస్ట్గా, చాలా రియలిస్టిక్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఫన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, మీకు కావలసిన సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ని మంచిగా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే మీకు సీట్ ఎడ్జ్లో కూర్చొని పెడుతుంది. పనికి మాలిన మాస్ సినిమాలతో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇది చాలా ఫ్రెష్గా ఉంది కాన్సెప్ట్. ఈ మూవీ గురించి నాకు పెద్దగా తెలియదు. పార్కింగ్ కాన్సెప్ట్తో ఒక మూవీని తీయడం, దాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ లేకుండా నమ్మకంతో సూపర్గా తీశారు. అండ్ ఈ రన్నింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఒక మంచి సినిమాతో ముగిద్దాం. మన మూవీలో క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి భయ్య. ఎంఎస్ భాస్కర్ గారు చాలా మూవీస్లో మనం చూసాం, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి అసలు. హీరో హరీష్ కళ్యాణ్ గారు కూడా సూపర్గా చేశారు, ఎవ్వరూ తగ్గలే. అండ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అంటే హీరో వైఫ్గా ఇందుజ అండ్ ఎంఎస్ భాస్కర్ గారు వైఫ్, వాళ్ళ పాప అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ గారు థాట్కి మెచ్చుకోవాలి. మంచి స్క్రీన్ ప్లేతో, సింపుల్ డైలాగ్స్తో అద్దరగొట్టారు. డైరెక్టర్ గారికి టేకే బౌ. బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టలేదు. మూవీకి కంటెంట్ ఉంటే అమౌంట్ ప్రాబ్లం కాదు కదా. శామ్ సిఎస్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్కి కావాల్సిన బీజం అయితే ఇచ్చారు. సెకండ్ హాఫ్ చాలా సీరియస్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. అరే లాస్ట్కి ఏమవుతుందిరా అన్న క్యూరియాసిటీ కూడా ఉంటుంది మనలో. అండ్ క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ ఫుల్ నరుకుడు మా సినిమాలు చూసి విసిగిపోయిన మనకి ఇదొక రిఫ్రెషింగ్ మూవీ, వైలెన్స్ ఫ్రీ మూవీ. మిక్స్డ్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. మైనస్లు అంటే ఇంత మంచి మూవీకి కూడా మైనస్లు వెతకడం వేస్ట్. ఈ మూవీ ఎవరికైనా నచ్చలేదంటే మాత్రం మీరు సినిమాలు చూడడం ఆపేసి సీరియల్ చూసుకుంటారా బాయ్. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.